నా తుమ్మల సూర్ను మారుస్తానన్నాడు, నా కన్ననూళ్ళు మారుస్తానన్నాడు, నా భారతదేశాన్ని మారుస్తానన్నాడు. ఇనుప కండరాలు ఎలా వస్తాయి? ఉక్కు నరాలు ఎలా వస్తాయి? పొద్దస్తమానము పొలము గట్టుల వెంట, పొద్దస్తమానము పొలము గట్టుల వెంట. మీ ఊరికి ఒకసారి నేను కార్యక్రమానికి వస్తే గుడి దగ్గర భజన వేసి, అడుగుల భజన, రకరకాల భజన వేసి ఆడి పాడుతుంటే, ఆధ్యాత్మిక ఉట్టి పడుతుంటే ఈ ఊరికి ఇంతకన్నా యువత ఈ కాలంలో సంకలి ఎగిరే సన్నది చలిలో పొద్దువిక్కల కోట సీస కొట్టి కమ్మల రాయి పండుకోవాలనుకుంటున్నటువంటి నా తాతలు నాయనమ్మలు కూడా భక్తితో స్వామి వివేకానందుని ప్రవచనాలు వినడానికి వచ్చిందంటే తుమ్మల సూరు అందమైనటువంటి పొద్దస్తమానము పొలము గట్ల వెంట, పొద్దు ఊగినాక గుడిల భజన పాట, కురువ కొల్ల పోరల మధ్యల మోతంట, కురువ కొల్ల పోరల మధ్యల మోతంట, కాపు కోమటి తెలుగు పోరల పాటంట, పోరల పాటంట. కులము భేదము లేని సక్కనైన ఊరు, మంచి మమత కలిగే మా ఊరు తుమ్మల సూరు, మా తుమ్మల సూరు. మంచి మమతల కల్లా మనుషులున్న ఊరు మా తుమ్మల సూరు. ఒలపట తాపట అరకటెత్తుల గట్టి, ఎర్రమన్ను దుక్కుళ్ళ ఇరువాలు దున్నుతే, ఇనుప కండరాలు ఎత్తు బండి గిల్లెగిరి పడినట్లుగా ఇనుప కండరాలు ఒడి తిరిగి వచ్చును. కరియట్ల గొర్రుతో మిర్రు ఓక కొడితే, ఒడిసి పట్టి గుర్రు చక్కగా గొట్టంగా ఉక్కు నరాలే ఉబికి వచ్చాను. ఒడిసి పట్టి గొర్రు చక్క తిద్దుతుంటే, గొర్రు కొట్టాలంటే అందరికీ రాదన్నా. గొర్రు కొట్టాలంటే నైపుణ్యం ఉండాలి, గొర్రు కొట్టాలంటే చాకచక్యం ఉండాలి. ఏడ మిర్రుంది, ఏడ లప్పుంది, ఏడ నీళ్లు పోతాయి, ఏడ అంచు పోతాయి. ఇది కదా నైపుణ్యం అంటే. ఒడిసి పట్టి గొర్రు ఎంత చక్కగా కొడితే వజ్ర కఠోరమైన హృదయమే వచ్చును. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు వజ్ర కఠోరమని ఆనాడు వివేకానందుడు చెప్పింది. ఈనాడు నా తుమ్మల సూరు పోరలంతా ఆ అరకటెద్దులు కట్టి చూపిస్తున్నారు. ఆటలాడుతుంటే ఆరోగ్యమే వచ్చు, పాట పాడితే మనసుకు ఉల్లాసమే వచ్చు, పాట పాడితే మనసుకు ఉల్లాసమే వచ్చు. భజన చేస్తా ఉంటే భక్తి తత్వము వచ్చు, భక్తితో నా మనసు ముక్తితో కనవచ్చు. ఇదే తత్వము హిందుత్వము చెప్పు, హిందుత్వ వాణిని విశ్వవాణి చేసే వివేకానందుడు విశ్వమత మహాసభలో ఏం చెప్పిండు?